హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఇన్ యూరోప్. ఈ ఛానల్లో మెయిన్గా యూరోప్లో లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది ఏంటన్నది చూపిద్దామని నా ప్రయత్నం. అంటే యూరోప్ లైఫ్ స్టైల్ గురించి చాలా వీడియోస్ మీరు యూట్యూబ్లో చూసుంటారు, కానీ అది ఒక సైడ్ ఆఫ్ యూరోపే చూసుంటారు ఇప్పటివరకు. మేము ది అనదర్ సైడ్ ఆఫ్ యూరోప్ అంటే పోలాండ్, లిథువేనియా, లాత్వియా, బెలారూస్, రష్యా ఈ కంట్రీస్ని కవర్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. నేను ప్రజెంట్ అయితే బెలారస్లో ఉన్నా. బెలారస్ ఎందుకు వచ్చాను, ఇక్కడ పని ఏంటి అని చెప్పి తెలుసుకోవాలనుకుంటే కనుక నా అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను దాని గురించి డీటెయిల్గా. ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం ఒక స్మాల్ టౌన్ నుంచి ఒక సిటీకి వెళ్దామని చెప్పేసి, అంటే బస్ జర్నీ ఎట్లా ఉంటుంది ఏంటి అంటే బేసిక్గా మన ఊళ్ళో పల్లె వెలుగు బస్సులు ఉంటాయి కదా, అంటే ఒక చిన్న పల్లెటూరు నుంచి మనం సిటీకి వెళ్ళాలన్నా ఒక పెద్ద టౌన్కి వెళ్ళాలని చెప్పేసి సేమ్ అదే ప్యాటర్న్లో ఇక్కడ కూడా అట్లా పల్లె వెలుగు బస్సుల టైప్లోనే ఉంటాయి ఇంచుమించు, కానీ కొంచెం పాష్గా ఉంటాయి అంతే. నేను ఉండేది స్మాల్ టౌన్లోనే, ఎందుకంటే మీకు తెలిసి అందరికీ కొంచెం సిటీ అంటే ఎక్స్పెన్సివ్, ఇక్కడ కొంచెం రీజనబుల్గా ఉంటాయి రెంట్స్ అవిని. ఇదే బస్ స్టాప్, ఇక్కడ నుంచి మన జర్నీ స్టార్ట్ అవుతుంది. జస్ట్ ఎంత ఒక 45 minutes జర్నీ అంతే. ఇదే ఎంట్రీ మనకి లోపలికి. ఇక్కడ ఏదైనా సరే డబుల్ ఎంట్రీస్ ఉంటాయి, అంటే డబుల్ డోర్స్ ఉంటాయి అన్నమాట. ఇట్లా ఎందుకంటే వింటర్లో బాగా యూజ్ అవుతాయి ఇవి, బయట చలి లోపలికి రాకుండా లోపల హీటర్ చక్కగా వర్క్ అవడానికి. అండ్ ఇది వచ్చేసి వెయిటింగ్ హాల్, ఇది లోపల కూడా వెయిట్ చేయొచ్చు. అండ్ ఇదే టికెట్ కౌంటరు, టికెట్ తీసుకొని మనం లోపల వెయిట్ చేయొచ్చు. ఇదేమో బయట ఏరియా ఇది, అంటే ఏ రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాప్ కానీ అది చిన్న పల్లెటూరు అయినా సరే పెద్ద సిటీ అయినా సరే ఇట్లా బయట ఒక పార్క్ టైప్లో ఉంటుంది చిన్నది. అంటే ఇది ఒక వెయిటింగ్ ఏరియాని. ఇది కూడా మనం అంటే ఇక్కడ మనకులాగా ప్రతి 5 minutesకి ఒక బస్సు ఉండదు, ఒక 1 hour అట్లా టైం పడుతుంది అన్నమాట బస్కి. దాని గురించి అక్కడ కొంచెం వెయిటింగ్ ఏరియా, కూర్చోవడానికి నీట్గా ఒక పార్క్ మెయింటైన్ చేస్తారు. ఇక్కడ వెయిట్ చేయొచ్చు మనం ఇట్లా బస్ వచ్చే వరకు. ఇంకొక 5 to 10 minutes ఉందనుక మీరు లోపల వెయిటింగ్ హాల్లోకి వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తే అక్కడ అనౌన్స్మెంట్ వస్తుంది. అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత మీరు బస్ ఎక్కడానికి వెళ్ళొచ్చు. ఇది ఇప్పుడు మనం ఎంట్రన్స్ వచ్చేసి వెయిటింగ్ హాల్ నుంచి బయట ప్లాట్ఫామ్కి, అంటే బస్సు వచ్చే ప్లాట్ఫామ్కి ఎంట్రీ ఇది. ఇదే ప్లాట్ఫామ్స్ ఇక్కడ బయట. ఇది మినీ బస్సెస్ మాట ఇవి. ఇది బ్యాక్ సైడ్ వ్యూ, ఇది చిన్నదే బస్ స్టాప్. ఇది వచ్చేసి మనం ఎక్కే బస్ ఇది. ఇదే పల్లె వెలుగు. మనం ఈ బస్ కోసం 1.5 hours వెయిట్ చేసాము. సీట్ నెంబర్స్ ఏమి ఉండవు బేసిక్గా, మనం ఎక్కడ కావాలంటే అక్కడే కూర్చోవచ్చు. నేను వ్యూ కోసం బ్యాక్ సీట్ సెలెక్ట్ చేసుకున్నా బయట, అంటే వీడియో రికార్డ్ చేయడానికి. బేసిక్గా మనకి ట్రాక్ పాసింగ్ అప్పుడు గేట్స్ అది వేస్తారు కదా, నేను ఇక్కడైతే గేట్స్ అది ఏం చూడట్లేదు, జస్ట్ సిగ్నల్ బేస్ చేసుకుని వీళ్ళు ఆగిపోతారు అంతే. దానికి సపరేట్గా గేట్ వేసి అక్కడ ఒక గార్డ్ పెట్టి అట్లా ఏముండదు ఇక్కడ. బాగుంది అది. ఇప్పుడు మనం ఎక్కిన బస్సు వచ్చేసి 3 పల్లెటూర్లు ఆగుతుంది. ఇది మధ్యలో ఆగుతా ఆ పల్లెటూర్లను కవర్ చేసుకుంటా మనకి సిటీకి వెళ్ళిపోతాం. ఇది మధ్యలో వచ్చేసి ఏదో హార్వెస్టింగ్ ఏదో చేస్తుంది, క్రాప్ ఏంటన్నది మనకి సరిగ్గా తెలియట్లేదు. ఇప్పుడు మన పల్లెటూరులో కూడా ఇట్లా చాలా మధ్యలో ఇల్లులు కట్టుకుంటారు కదా చాలామంది, అట్లా ఇక్కడ కూడా ఇట్లాగే ఉన్నాయి. మధ్యలో అక్కడక్కడ ఇల్లులు కనిపిస్తున్నాయి చాలా మధ్యలో, చుట్టూ పొలం వేసేసి ఉంది వాళ్ళకి. ఇది ఒక విలేజ్కి ఎంటర్ అవుతున్నాం మనం. ఈ ఊర్లో కూడా బస్సు ఆగుతుంది ఇక్కడ, ఇది జస్ట్ 5 to 10 minutes ఆగుతుంది. సేమ్ ప్యాటర్న్ అన్ని ఇల్లులో దగ్గర ఒకే ప్యాటర్న్లో ఉంటాయి, ఎందుకంటే స్నో కదా, ఎక్కువ స్నో కురుస్తుంది కదా ఇక్కడ, దానివల్ల సేమ్ అదే ప్యాటర్న్లో ఉంటాయి. ఇది లోపల విలేజ్ లోపలికి ఎంట్రన్స్. ఇది ఇట్లా ఈ స్ట్రైట్ రోడ్ వచ్చేసి
ఇదే బస్ స్టాప్, మనకు కనిపించేదే బస్ స్టాప్ ఇది ఈ విలేజ్కి. లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ ఒక 5 to 10 minutes ఆగుతుంది ఇక్కడ. ఈ చెట్లు, ఈ ఫారెస్ట్ ఏరియా కనిపిస్తుందంటే కనుక ఇది ఒక సిటీకి ఎంటర్ అవుతున్న ముందు మాత్రం బాగా కనిపిస్తుంది. చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. ఎంటర్ అయిపోయాం సిటీకి. చూడండి, ఇప్పుడు ఈ బిల్డింగ్ బ్యాక్ సైడ్ కూడా మీకు ఫారెస్ట్ ఏరియా టైప్లో కనిపిస్తుంది కదా. ఇక్కడ ఎంతైతే సిటీ పార్ట్ ఉంటుందో దానికి 3 times వీళ్ళు ఫారెస్ట్ ఏరియాని మెయింటైన్ చేస్తారు. సిటీ మధ్యలో కూడా మీకు చిన్న చిన్ని ఫారెస్ట్ ఏరియాల మాదిరి కనిపిస్తూ ఉంటాయి. మీకు అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తా వీటి గురించి. ఇది మనం ఇంకొచ్చేసామండి, బస్ స్టాప్ దిగేసాము. ఇంకా బాగా లెంగ్తీ అవుతుంది వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వన్ మోర్ థింగ్, చిన్న విషయం చెప్పడం మర్చిపోయాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి.